కొత్త ఎల్లవరం గ్రామ ప్రజలు రుణం తీర్చుకుంటా ఏపీ స్పీకర్ అయ్యన్న 100 రోజుల్లో గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామానికి 2.80 కోట్లు నిధులు మంజూరు చేశాం. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా అని సభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొత్త ఎల్లవరంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఆయన వివరించారు. దీపావళి నుంచి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేయనున్నారు అని, గత ప్రభుత్వ హయాంలో పంచాయతీకి 1 పైసా కూడా నిధులు ఇవ్వలేదని, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలపై ఎల్లవరం పంచాయతీకి 7 లక్షల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. ఆ రోజు మేము వస్తే 4,000 చేస్తా ఉన్నాం. అలాగే వికలాంగులకి 6,000 ఇస్తా ఉన్నాం. అప్పుడు పోయిన ముఖ్యమంత్రి ఎట్కారం చేశాడు, ఇస్తాడు లేడు అని. ఆయన మీరు అందరూ కూడా నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు. అది ఇంకోటి అన్నాడు, సచివాలయం ఎవరు వాలంటీర్లు లేకపోతే చంద్రబాబు నాయుడు పెన్షన్లేడు వాళ్ళు ఎట్కారం చేశాడు అన్నాడా? వాలంటీర్లు అయితే ఇచ్చేస్తారు పెన్షన్లు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వద్దంటున్నాడు. మిగతా వాళ్ళు సచివాలయం స్టాఫ్తో చేస్తున్నాడు. 2-3 రోజులు పడుతుంది పెన్షన్లు ఇవ్వడానికి అన్నాడు. అప్పుడు మేము ఏం చేసి పట్టుదలగా అందరూ ఆఫీసర్లు ఎంత కూర్చొని 2 రోజుల్లో పంచితే మనం 1 రోజుల్లో పంచిస్తాం. పంచడానికి 2 రోజులు 3 రోజులు పట్టింది అడిగి. మన ప్రభుత్వం వచ్చిందంటే 3 నెలలు బట్టి ఇస్తున్నాం. మనం 3 నెలలు కూడా ఇచ్చాం కదండి. 3 నెలలు కూడా ఇచ్చాం. మనం డబ్బులు ఉన్నా లేకపోయినా ఆఫీసులు జీతాలు ఆఫ్ చేసినా ఇప్పుడు చల్లకపోదు. కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చెప్పాం. దాంట్లో కొన్ని కార్యక్రమాలు కేవలం 3 నెలల్లో చేసాం. 3 నెలలు అయింది. మనం 100 రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి మనకు తెలిసి. దాంట్లో ముఖ్యమైనది మన పిల్లలు చదువుకుంటున్నారు, వారికి గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, మెగా డిఎస్సి పెట్టలేదు. మనం వచ్చిన తర్వాత కొంతమంది కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన పిల్లల కోసం 16,437 ఉద్యోగాలు ఇచ్చారు. అది ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే. గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే. ఈ 16,437 మందికి ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగితే ఈ రాష్ట్రంలో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగాలు, మన ప్రైవేట్ ఉద్యోగాలు కాదు. ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలే. రెండోది, నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. ఈ 11వ ఎమ్మెల్యేకి పోటీ చేశాను. నేను ఎప్పుడు కూడా చూడలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కార్యక్రమం చేయాలంటే, కొత్త ప్రభుత్వం వస్తే కార్యక్రమం చేయాలంటే మినిమం 8 నెలలు పడుతుంది. అన్ని సర్దుకోవాలా. మరి పాత ప్రభుత్వం చూసారు, మొత్తం అంతా దోచుకెళ్ళిపోయారు. డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే పనులు ఇచ్చేవాళ్ళ. ఇప్పుడు మొత్తం దోచుకెళ్ళిపోయాడు. ఖజానా ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఖజానా నింపి మీకు డబ్బులు ఇవ్వాలి మేము. కానీ చంద్రబాబు నాయుడు గారు తన తెలివితేటలతో ఏదేమైనా 3 నెలల్లో 100 రోజులు పూర్తయ్యేటప్పటికి మనకు తెలిసి 100 రోజులు పూర్తవుతుంది. కొన్ని కార్యక్రమాలను మనం చెయ్యాలని చెప్పి ఆప్ చేయమని